ఏ రాష్ట్రంలో అయినా మీరు తలుపులు వేసామని చెప్పినా పూర్తిగా వేసినా చిన్న ఓపెన్ పెడతారు ఆ గడికి, అంటే కాస్త గట్టిగా తోస్తే వస్తుంది లేదా కొడితే తీస్తారు మీరు. అలా తమిళనాడులో మళ్ళీ ఏఐడిఎంకి మీ దగ్గరికి వచ్చింది. మరి అక్కడ మళ్ళీ ఓపీఎస్, శశికళలు, దినకరన్లు వీళ్ళందరూ ఉన్నారు. ఒకటి ఇంకా అందరూ కలిసి ఒకే తాటి మీదకి రావాలి. ఏపీ ఎన్డీఏ తమిళనాడు ఎన్డీఏగా మారుతుందా, లేదా కేవలం అందులోంచి పవన్ కళ్యాణ్ గారి రోల్ మాత్రమే తీసుకుంటుందా బీజేపీ తమిళనాడుకి? ఐ థింక్ ఐ హ్యావ్ పుట్ మై క్వశ్చన్ వెరీ స్ట్రైట్. ఋషి గారు, అంటే నేను ఎప్పుడు చెప్తా, భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి కూడా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఏదన్నా సరే పుల్లారావు గారు అన్నామలై నాయకత్వం సంబంధించి అక్కడ కొన్ని ఏవో కొంచెం డిఫరెంట్ గా వెళ్ళారు. బట్ నేను దాని గురించి నేను పెద్దగా టచ్ చేయను. అంటే ప్లాన్ ఏలో భాగంగా వెళ్తాము. 400 పైసలు సీట్లు అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. అలా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో 250 సీట్లకు కూడా ప్రిపరేషన్ ఉంటది, లేకుండా ఏమి ఉండదు ఎప్పుడు కూడా. అందుకే మీరు సొంతంగా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మిత్రపక్షాలను వదిలేసుకోలేదు. ఎస్, 2 పర్యాయాలు అంతే కదా. 14లో మేము వచ్చాము, పెరిగినటువంటి 19లో కూడా ఎక్కడ కూడా ఉండదు. ఇది అంటే ఇవాళేదో మేము మా గొప్పతనం అనేది కాదు, పార్టీ తాలూకా మూలాల్లో వచ్చినటువంటిది, లేదా ఆ మూలాల ద్వారా అలవాటైపోయినటువంటి ఒక ప్రక్రియ. రెండవది, తమిళనాడు సంబంధించినటువంటి చూస్తే ఒకసారి అక్కడ రాజకీయ పార్టీలు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు, అన్నా డిఎంకే, డిఎంకే అన్నా డిఎంకే, ఆ 2 పార్టీల తర్వాత ఏ సినిమా గ్లామర్ తో వచ్చినటువంటి హీరో కూడా సక్సెస్ అవ్వాలి. కొద్దో గొప్ప ఓట్ షేర్ సాధించగలిగాడు, కొద్దిగా ఎక్కువ రోజులు మనగలిగాడు అని ఒక విజయకాంతే. సబ్జెక్టివ్ కరెక్షన్ నాకు మా విద్యాసాగర్ గారు నాకంటే ఎక్కువ అనుభవం ఉంటుంది దాంట్లో. ఒక విజయకాంత్ మాత్రం కొంత లాంగ్ పీరియడ్ రాజకీయాలు చేయగలిగాడు, ఓట్ షేర్ కూడా సాధించుకోగలిగాడు. వాళ్ళ విజయ్ కూడా అంతకంటే ఎక్కువ అవుతాడన్నటువంటి ఆలోచన అయితే ఎవరికీ లేదు. అందువల్లనే మీరైనా ఎవరైనా 5, 10, 15 పుల్లారావు గారు లాంటి వాళ్ళ దగ్గర కూడా అక్కడే అయిపోతున్నారు తప్పిస్తే 51% వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. బట్ 15 is a big percentage which can damage very very largely. నో 15 కాదు, కొన్ని సందర్భాల్లో 1.5, 0.5 కూడా బిగ్ పర్సెంటేజ్ అయిపోతుంది. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. అయితే కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటిది. ఇక మూడోది మీరు అడిగినటువంటిది ఏంటంటే, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే వాళ్ళు మేజర్ పార్ట్నర్స్ ఇక్కడ. అవును, ఎన్డీఏలో మేజర్ పార్ట్నర్స్ తెలుగుదేశం పార్టీ. సో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మేము ఉన్నాం. ఈ పక్క రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మేము 14లో కలిసి వెళ్ళిన తర్వాత తెలంగాణలో కలిసి వెళ్ళడానికి వాళ్ళ తెలంగాణ భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. కానీ కొన్ని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ అక్కడ విడిపోయి ఎక్కడ విడిపోయి, అంటే అక్కడ ఆ స్థానిక పరిస్థితుల నేపథ్యంలోనే ఉంటది. రెండోది, ఒకటైతే మాత్రం చెప్పగలం, ఒకవేళ మా వ్యూహమే పవన్ కళ్యాణ్ గారి తాలూకా సౌత్ ఇండియా యాత్ర, ఏదైతే సనాతన ధర్మ యాత్ర అయితేనేమి, లేకపోతే అంటే తెలుగుదేశం పార్టీ తాలూకా ఇందాక సాగర్ చెప్పినట్టుగా ఈ మెంబర్షిప్, లేకపోతే కాస్త అటువైపు దృష్టి పెట్టింది అన్నటువంటివి అయినట్టయితే డెఫినెట్ గా మా మిత్రపక్షాలుగా మా అంటే భారతీయ జనతా పార్టీకి లబ్ధి గురించి అని నేను చెప్పను. కానీ మళ్ళీ ఎన్డీ జాతీయ స్థాయిలో తీసుకునేటప్పుడు ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా నేరుగా పోటీ చేయకపోయినా ఆ పార్టీల మద్దతు ఉన్నా కూడా కలిసి వస్తుంది కదా. ఇప్పుడు లార్జ్లీ 2.5 crores తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. చిన్న ర్యాంక్ ఉంది ఇక్కడ. నేను చెప్పేది మద్దతు డిఫరెంట్. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు తెలుగుదేశం తాలూకా ఓట్ బ్యాంక్ ముందు కన్సల్టేట్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ అది ఎన్డీఏ కన్వర్ట్ అవుతుంది కదా. ట్రూ. సో ఇట్లాంటి వ్యూహాలు, పవన్ కళ్యాణ్ గారి తాలూకా చరిష్మా ఉంది, ఇట్లాంటి వ్యూహాలు కొన్ని భాగాలు ఉంటాయి. అందులో మా రిక్వెస్ట్ ఉంటది, దాన్ని బట్టి మిత్రపక్షాల తాలూకా వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉండొచ్చు. ఇది లేకుండా ఉంటుందని నేను చెప్పాల్సిన పని లేదన్నమాట. గతంలో చాలా రాష్ట్రాల్లో మేము అటువంటి ప్లానింగ్ తో, నేను నిన్నదా చెప్పినటువంటి ప్లాన్ ఏ ఉంటది, ఇంప్లిమెంట్ లో ప్లాన్ బి కూడా ప్యారలల్ గా వెళ్తుంది. చెప్పని ప్లాన్ సి కూడా ఉంటుంది బీజేపీ దగ్గర. అది ఎప్పుడు అత్యవసరం అప్పుడు తీస్తారు, అది వేరే విషయం. రైట్, విద్యాసాగర్
జాతీయ పార్టీగా సుదీర్ఘకాలం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇవేమి కొత్తగా నేను చెప్పేది కాదు కదా. కొత్తది కాదు కానీ ఈసారి కొరకరాని కొయ్యగా ఉన్న తమిళనాడుని ఎట్లా అయినా పట్టుకోవాలనేది మీ ప్లాన్లో గట్టిగా ఉన్నట్టు అర్థమవుతోంది. చూద్దాం, ఏడాది ఉంది ఎన్నికలకి ఇంకా. ఈ పర్యాయం అనే కాదు, ఇందాక పుల్లారావు గారు ఎత్తి చూపినటువంటి గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కూడా తమిళనాడులో మా ఆలోచన అదే ఉంటది. అది ఉండదు అని చెప్పి నేను చెప్పను. కాకపోతే ఒక్కోసారి సక్సెస్ అవుతాం, ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు. రైట్, వ్యూహం అన్నిసార్లు ఉండదు కదా. అంతే కదా, ప్రతిసారి వర్కౌట్ అయితే ఇంకా దాని వ్యూహాన్ని కూడా అనలేం. రైట్, విద్యాసాగర్ గారు, సో ఇప్పుడు ఏంటి మొత్తం మీద అష్టదిగ్బంధనం